ఇది ఎడిటెడ్ వెర్షన్, ఒరిజినల్ వెర్షన్ కాదు. సో అందుకే మేబీ ఇట్లా అనిపిస్తుందేమో అని. బట్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, మేము చూసింది అన్ఎడిటెడ్ ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ థియేట్రికల్ రిలీజ్. అందరూ ఆల్రెడీ చెప్పేశారు కదా, ఇంక మీరేం చెప్తారు అనేసి అంటారా? నాకేమనిపించిందో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. హరిహర వీరమల్లు మూవీ చూశాను. ఫస్ట్లీ ఈ సినిమా మీద అయితే నాకు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఏమీ లేవు. బట్ ట్రైలర్ చూశాక సినిమా బాగుండబోతుందేమో అన్న హోప్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ కోహినూర్ డైమండ్ గురించి చూపించడము, తర్వాత చావా మూవీ చూసిన తర్వాత చాలా మందికి ఔరంగజేబ్ మీద బాగా కోపం వచ్చింది. సో అలాంటి ఒక ఔరంగజేబ్ కి ఎదురు తిరిగిన ఒక వీరుడి కథగా ఇది ఉండబోతుంది అని తెలిసినప్పుడు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా అని అనుకునే లోపు మొదలైంది సెకండ్ హాఫ్ లో నేను ఇది వరకు కూడా చెప్పాను. ఐ థింక్ వాళ్ళు స్టోరీ తర్వాత ఇంకొన్ని మంచి సీన్స్ అన్ని కూడా సెకండ్ పార్ట్ కోసం దాచుకున్నట్టున్నారు. సో ఈ సెకండ్ హాఫ్ లో కొన్ని అన్నెసెసరీ సీన్స్ అంటే స్టోరీతో కనెక్షన్ ఏమి ఉండదు అనమాట. ఆ సీన్స్ చూస్తే మనకి ఇది ఓకే, ఇది ఎందుకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటారు సెకండ్ హాఫ్ లో. అలా ఒక సీక్వెన్స్ కాదు, 2 దానివల్ల స్టోరీకి ఏంటి ఉపయోగం అనేది మనకు అర్థం కాదు. అండ్ నౌ ఎవ్రీబడీస్ కంప్లైంట్, పువర్ గ్రాఫిక్స్ నిజంగా బాగాలేదు. అంటే హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్, తర్వాత లాస్ట్ లో ఒక స్టామ్ లో ఒక ఫైట్ ఉంటది. అక్కడ చూపించిన గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్స్ అన్ని కూడా చాలా లో క్వాలిటీ గ్రాఫిక్స్ యూస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఒక సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు జెండా పాతిన సీన్ ఒకటి ఉంటది. అది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అసలు ఆయన కాదేమో అనేసి అనిపిస్తుంది. అయితే ఎందుకు అంత అవసరం ఏముంది అలా తీయాల్సిన అవసరం? ఇప్పుడు మీరు ఆ సీన్ ని ఏదైతే చూపించారో దాని బదులు అది మాటలతో నెరేట్ చేస్తే సరిపోయేది కదా. ఇది పెద్ద మిస్టేక్ అనేసి నేను చెప్పట్లేదు. బట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కలిపే ఒక పెద్ద రిజల్ట్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇంకా క్లైమాక్స్ కి ముందు చౌకీతానా ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అది పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసింది. నాకైతే ఆ సీక్వెన్స్ వరకు బాగానే అనిపించింది. బట్ ఆ సీక్వెన్స్ చౌకీతానా సీక్వెన్స్ అయిన వెంటనే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మొదలవుతుంది. అదొక తుఫాన్ రావడము, తర్వాత వీళ్ళు ఆ తుఫాన్ లో ఇరుక్కుపోవడము, విలన్ దగ్గరికి వెళ్ళడం, విలన్ సీన్స్ ఉంటాయి, ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇవన్నీ మీరు ఒరిజినల్ అన్ఎడిటెడ్ వర్షన్ ఎవరైతే థియేటర్ లో చూసారో వాళ్ళందరికీ ఐడియా ఉంది. ఆ సీక్వెన్స్ మొత్తం ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ పోర్షన్ అంతా కూడా నాకైతే చాలా సేపు లాగింగ్, అసలు బోర్ కొట్టేసింది. ఏం ఇంట్రెస్టింగ్ గా కూడా లేదు. ఆ ఫైట్, ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే కంపోజ్ చేశారో ఆ తుఫాన్ లో ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. అండ్ చాలా సేపు సాగింది. అప్పుడే కొంచెం నీరసం వచ్చింది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ. ఈ కథలో స్కోప్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఎలా అయితే ఎంగేజింగ్ గా తీసుకెళ్లారో సెకండ్ హాఫ్ లో కూడా మంచి సీన్స్ తో మంచి స్క్రీన్ ప్లేతో నడిపుంటే ఈ సినిమా చాలా బెటర్ రిజల్ట్ చూసుండే. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత ఒక మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఒక మంచి మూవీతో వచ్చారు అన్న సాటిస్ఫాక్షన్ ఉండే. లాస్ట్లీ ఐ వాంట్ సే దట్ పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీస్ అయిన ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ హరిహర వీరమల్లు ఒరిజినల్ అన్ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ థియేట్రికల్ రిలీజ్ చూశాక. సో మీకేమనిపించింది మూవీ చూశాక? మీరు థియేటర్లో చూసిండొచ్చు, ఓటీటీలో చూసిండొచ్చు. మీకేమనిపించింది? ఎందుకు ఈ సినిమా అనుకున్నంత రిజల్ట్ సాధించలేకపోయింది అనే దానికి మీకేం రీజన్స్ అనిపించాయో నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.